వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవికుమార్ తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి. మీరు జిల్లా కేంద్రంగా చేస్తే మీకు పాదాభివందనం చేస్తాను అని మర్రి రవికుమార్ అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ రావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. రాజంపేట ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఈరోజు లైవ్లో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, గతంలో అన్నమయ్య నడయానటువంటి రాజంపేట జిల్లా కావాలని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్తో నేను వ్యతిరేకించి అడగడం జరిగింది. అప్పుడు ఈ పరిస్థితులు ఏమైనాయో నాకు తెలియదు, కానీ జిల్లా రాకుండా రాయచోటికి పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పునర్విభజన అంటూ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం రాజంపేటకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ప్రభుత్వం రాజంపేటకు జిల్లా అనేది పేరు పెట్టి చెప్పకపోయిండవచ్చు, కానీ ఆయన చెప్పడం ఒకటి, ఎంపీ కాన్ఫరెన్స్ ప్రతి ఎంపీ కాన్ఫరెన్స్ జిల్లా ఇస్తానని చెప్పారు. కానీ రాయచోటి కూడా ఎంపీ కాన్ఫరెన్స్లో ఉన్న ఉద్దేశంతో ఇచ్చినాడా లేక ఆయనకి ఎవరన్నా ఎప్పుడు మాటలు చెప్పినారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి రాయచోటి జిల్లా ఇవ్వడం జరిగింది. కానీ నేను నా పుట్టిన ప్లేస్ రాజంపేట కాబట్టి నేను రాజంపేటను, అదే కాకుండా అన్నమయ్య ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నడయాడిన జిల్లా ఆయన పేరుతో ఇక్కడ రాజంపేట అన్ని విధాల ఇక్కడ వనరులు ఉన్నటువంటి, మనం లేకుండా అడగలే. రాజంపేటలో అన్ని వనరులు అన్ని విధాలైనటువంటి దాదాపు 2 లక్షల ప్రజానికం ఉన్నా కూడా ఇక్కడ వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట. ఎందుకంటే తాగునీటికి కానీ సాగునీటికి కానీ లేదా ఎంటీ ప్లేసు, భౌతికంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అగ్రికల్చర్గా కానీ హార్టికల్చర్గా కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట. ఈరోజు దాదాపు 70,000 పైచులకు ఇక్కడ ప్రజానికం ఉన్నారు. ఇట్లా పోతే మనం ఎయిర్వేస్ పరంగా పోతే ఇట్లా రేణిగుంట ఒక 70 కిలోమీటర్లో ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్లా 50 కిలోమీటర్లో ఒక కడప ఎయిర్పోర్ట్. ఇంకొక విధంగా ఎత్తుకుంటే ఇట్లా చెన్నై, చెన్నపట్నం అనేవాళ్ళు అప్పట్లో, చెన్నపట్నం టు ఢిల్లీ అని మన రాజధాని, దేశ రాజధాని, అక్కడికి వెళ్ళడానికి కనెక్టివిటీ అన్ని విధాలుగా ఉన్నటువంటిది రాజంపేట. అందులో ఇంకోటి బ్రిటిష్ కాలంలో 1907లో సబ్ డివిజనల్ చేసినటువంటి మండలము రాజంపేట మండలం. దాదాపుగా 2023-24లో రాయచోటిని చేశాను. నేను రాయచోటిని అభివృద్ధి చేయమని తగ్గించమని నేను చెప్పను, వాళ్ళకి నేను వ్యతిరేకత కాదు. అట్లే కూడా నా రాజంపేటను తగ్గుతుందంటే నేను ఒప్పుకోను. నేను పుట్టినటువంటి రాజంపేట, ఈ రాజంపేటను అభివృద్ధిలో నేను చేసుకునే బాధ్యత నాది ఉంది. ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి. దీన్ని ఎవరన్నా తొక్కుతారంటే అటు ఎంతటి వారు కానీ నేను వాళ్ళని వ్యతిరేకించడానికి నేను రెడీగా ఉన్నా. ఎవరన్నా కావచ్చు, దాన్ని రాజంపేట జిల్లా కావాలి, ఖచ్చితంగా అవ్వాలి, అవి తీరాలి. ఇది అవ్వే వరకైతే నేను సచ్చే వరకు పోరాడతా. దీనికోసం అయితే నా ప్రాణం పోయే వరకు పోరాడతా. ఎవరన్నా ఉన్ని పక్కన, నా సొంత తండ్రి ఉన్ని, నా అన్నదమ్ములు ఉన్ని, అంతకంటే గొప్పోళ్ళు ఉన్ని, నేను పోరాడతా. రాజంపేట అన్నమయ్య జిల్లా ఏ రోజుకైనా తెచ్చేదానికి నేనైతే ఖచ్చితంగా నేను నిబద్ధతగా ఉన్నా. నాతో ఎంటొచ్చేవాళ్ళు పార్టీలకు అతీతంగా ముందుకు రండి. ఏ కార్యక్రమానికైనా ఎవరిని వ్యతిరేకించడానికైనా నేను ముందుకు పోయేదానికి రెడీగా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ముందుకు రండి. అన్నమయ్య జిల్లా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ రేపు మొన్నటి 2-3 రోజులు పెట్టుకోబోతున్నారు. నాకు తెలిసి 7వ తేదీ అనౌన్స్మెంట్ అంటున్నారు. ఒక్కసారి అంతకుముందు మిస్ అయింది, ఎవరి వల్ల కారణాలు వద్దు. నేను విభేదాలకు పోదలుచుకోవాలా ఒకరితో. దయచేసి ఒక అన్నదమ్ముల మాదిరిగా అన్ని పార్టీలు ఉన్నవాళ్ళు దయచేసి ముందుకు రండి. ఇక్కడ పుట్టిన వారు ప్రతి ఒక్కరు, నాన్ లోకల్స్ వాళ్ళకి అనవసరం, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఇక్కడ రాజంపేట జిల్లాను అయితే ఏమి కాకపోతే ఏమని ఆలోచిస్తారు. నాన్ లోకల్స్ రాజంపేటలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా ముందుకు రండి. రాజంపేటలో పుట్టిన వాళ్ళకి అవసరం లే, రాయచోటిలో పుట్టినొచ్చు, వాళ్ళు ఆలోచించు, వాళ్ళు రాయచోటి డెవలప్ కావాలని, అది వాళ్ళకు హక్కు. మనం వాళ్ళని తెచ్చుకో. రాజంపేటలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ముందుకు రండి. దయచేసి పార్టీలు వద్దు. తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ, ప్రతి ఒక్క అన్నదమ్ములు ముందుకు రండి. దయచేసి ఈ అవకాశం పోతే మళ్ళా రావాలంటే ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళా పోరాడాల్సి వస్తుంది.